హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఎపిసోడ్ వచ్చేసరికి సండే అంటే తెలుసు కదా, సండే అంటే ఫండే. బిగ్ బాస్ థర్డ్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు కదా, ప్రైజ్ మనీ అనేది జీరో అనేసి. మన పర్ఫార్మెన్స్ బట్టి, మనం చేసే పనులను బట్టి మన ప్రైజ్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఈ రోజు ఎపిసోడ్లో ఫండేతో పాటు పేడే కూడా అనేసి అయితే నాగార్జున గారు వచ్చి చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ వీక్లో మీ పర్ఫార్మెన్స్ నచ్చి నేనైతే మీ అందరికీ 5 lakhs ఇస్తున్నా ప్రైజ్ మనీ. ఎందుకంటే జీరో కదా, మీరు ఆడే పర్ఫార్మెన్స్ నాకు ఈ వీక్లో బాగా నచ్చింది కాబట్టి మీ అందరికీ 5 lakhs వరకు నేను ప్రైజ్ మనీ ఇస్తున్నా అని చెప్పాడు. బట్ అది నా చేతుల్లో లేదు. నేనైతే 5 lakhs ఇప్పటికీ ఇస్తున్నా. బట్ అది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు మీకు ఎంత మనీ ఇవ్వాలో అనేసి. ప్రైజ్ మనీ చెప్పిన తర్వాత మనకి ఒక చిన్న ఏవి చూపించారు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లని గెస్ట్ చేయమని చెప్పారు. ఈ 5 lakhsలో బిగ్ బాస్ మీకు ఎంతవరకు ఇస్తారో ఒకసారి మీరు గెస్ట్ చేయండి అనేసి అయితే చెప్పడం జరిగింది. చాలా మంది కంటెస్టెంట్లు 50,000, 1 lakh, 2 lakh, 2,50,000, 3 lakhs వస్తాయి అనేసి అయితే గెస్ట్ చేశారు. బాగానే 3 lakhs, 3,50,000 అలా. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వాళ్ళకి అర్థమైనట్టుంది. అందుకనే ప్రైజ్ మనీని 5 lakhs ఇస్తామన్నా వాళ్ళు 2 lakhs, 2,50,000 అనేసి అయితే చెప్పడం జరిగింది. బట్ బిగ్ బాస్ చిన్న ఏవి చూపించారు. ఏవిలో ఆ ఏవి ఎందుకోసం చూపించారంటే, బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీరు తప్పిపోతున్నారు, ఆ రూల్స్ని మీరు పాటించట్లేదు అనే ఉద్దేశంతో అయితే చిన్న ఏవిని అయితే మనకి బిగ్ బాస్ చూపించడం జరిగింది. ఆ ఏవి చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, బిగ్ బాస్లో ఇంగ్లీష్ మాట్లాడకూడదు, అలానే స్లీపింగ్ చేయకూడదు, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఫస్ట్ వీక్ కదా, కాబట్టి చాలా మంది వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడారు. ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి మనం తెలుగులోనే మాట్లాడాలి. హిందీ సాంగ్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇక్కడున్న జనాలకు కూడా అంతమందికి అర్థం అవ్వదనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ అయితే తెలుగులోనే మాట్లాడాలని చెప్పారు. ఆ ఏవి చూసిన తర్వాత ఈ మిస్టేక్లు వాళ్ళు చేశారు అనేసి అయితే ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ ప్రైజ్ మనీలో 5 lakhs నాగార్జున గారు ఇచ్చారు కదా, దాంట్లో నుంచి బిగ్ బాస్ అయితే 3 lakhs అయితే అనౌన్స్ చేశారు. ఈ వీక్లో మీరైతే ప్రైజ్ మనీ 3 lakhs సంపాదించుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది. నామినేషన్లో ఇంకా 5 members ఉన్నారు కదా, ఈ 5 members-లో ఒక కంటెస్టెంట్ని సేవ్ చేయడానికి మొదటిసారి అయితే శేఖర్ భాషా గారు సేవ్ అయ్యారు. సండే అంటే ఫండే కాబట్టి ఒక ఫన్నీ టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే, సినిమా పేరు చెప్తా మామ అనేసి అయితే టాస్క్ ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది గర్ల్స్ సపరేట్ గా టీము అండ్ బాయ్స్ సపరేట్ టీం ఉన్నారు. చాలా ఫన్నీ టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే, సినిమా పేరు చెప్పు మామ అనేసి అయితే టాస్క్ ఇచ్చారు. ఆ టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, ఆ స్టార్స్ యొక్క సినిమా పేరు నాగార్జున గారు పేరు చెప్తారు. ఆ యొక్క స్టార్ యొక్క సినిమాలని ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇలా చూసుకుంటే మనకి టోటల్గా 7 members స్టార్స్ యొక్క సినిమా పేర్లను అయితే చెప్పమని చెప్పారు. ఎవరెవరంటే చిరంజీవి గారిది, బాలయ్య గారిది, అండ్ పవన్ కళ్యాణ్ గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు గారిది, ప్రభాస్ గారిది, అండ్ ఎన్టీఆర్ గారిది. ఈ 7 stars యొక్క సినిమాలు, సినిమా పేర్లు చెప్పమని చెప్పారు. ఈ గేమ్లో అయితే బాయ్స్ టీంకి ఎక్కువ పాయింట్లు వచ్చి బాయ్స్ టీం అయితే గెలిచింది. నామినేషన్ లో మిగిలిన నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో ఒకరిని మళ్ళీ సేవ్ చేశారు. పృథ్వీరాజ్ అయితే సేవ్ అయ్యాడు. సేవ్ చేసిన తర్వాత మరొక ఫన్నీ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మధ్యలో టోస్ పెట్టేసి నాగార్జున గారు చెప్తారు హెడ్, షోల్డర్, టోస్ అనేసి. టోస్ చెప్పినప్పుడు మాత్రం ఆ టోని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు ఈ గేమ్ లో. అలా చూసుకుంటే బాయ్స్ టీమ్ 3 points వచ్చాయి, గర్ల్స్ టీమ్స్ 4 points వచ్చాయి. ఈ టాస్క్ లో అయితే గర్ల్స్ టీం అయితే విన్ అయింది. గర్ల్స్ టీం విన్ అయిన తర్వాత వీళ్ళందరూ సాంగ్స్ కి అయితే డాన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టాస్క్ లో బాయ్స్ టీము గెలిచారు, సెకండ్ టాస్క్ లో వచ్చేసరికి గర్ల్స్ టీమ్స్ గెలిచారు. వీళ్ళిద్దరే కలిపి స్టోర్ రూమ్ లో ఫుడ్ ఐటమ్స్ అయితే బిగ్ బాస్ పంపించడం జరిగింది. ఆ ఐటమ్స్ ని వీళ్ళు షేర్ చేసుకోవాలి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్ లో 3 ఉన్నారు. ఈ ముగ్గురులో ఇప్పుడు ఒకరిని సేవ్ చేయాలి. విష్ణుప్రియ అండ్ బేబక్క అండ్ మణికంఠ ఉన్నారు. ఈ ముగ్గురులో అయితే విష్ణుప్రియ గారు సేవ్ అయ్యారు. ఈ వీక్ లో అయితే ఎలిమినేట్ అవ్వడానికి ఇంకా 2 ఉన్నారు, బేబక్క అండ్ మణికంఠ. వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే ముందు మళ్ళీ మనకి ఇంకొక టాస్క్ పెట్టారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి కొన్ని జంతువుల పేర్లు ఇచ్చారు. వాటిని ఆ మనం ఎవరైతే ఎదుటి వ్యక్తికి చెప్పాలనుకుంటున్నామో దానితో పోల్చి చెప్పాలి. అంటే దానికి రిలేటెడ్ అయ్యి ఉండి చెప్పాలి. అలా ఆ జంతువు యొక్క ఫోటోని ఇప్పుడైతే మనం ఎవరైతే అవతల వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నామో తన మెడలో వేసి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఎపిసోడ్లో విష్ణుప్రియ గారికి అండ్ సోనియా గారికి ఎంత గొడవ అయిందో మనం అందరం చూసాము. ఈ గొడవని ఇప్పుడు తను
ఆ ట్యాగ్ వేసి చెప్పొచ్చు అనమాట, తిని ఇలా బిహేవ్ చేసింది అనేసి. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఒకరికొకరు అలానే చెప్పుకున్నారు. ఈ గేమ్ అయితే ఎవరి మనసులో ఏముందో అని చెప్పడానికి మాత్రమే నాగార్జున గారు ఈ టాస్క్ పెట్టినట్లయితే నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరున్నారు కదా ఇంకా నామినేషన్లో, మణికంఠ అండ్ బేబక్క, వీళ్ళిద్దరిని కూడా ఒక రూమ్ లోకి పిలిచి ఒక డ్రమ్ములో ఒక స్క్రోలింగ్ అనేది పెట్టారు. ఆ డ్రమ్మును వాళ్ళు కొట్టి అది చిరిగిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న స్క్రోల్ ఉంటది కదా, ఆ స్క్రోల్ తీసి దాంట్లోనే ఎవరు సేఫ్ ఎవరు ఎలిమినేట్ అనేసి ఉంటది. నాగార్జున గారు చెప్పినప్పుడు మాత్రమే అది ఓపెన్ చేయాలి. డ్రమ్స్ కొట్టేసిన తర్వాత ఆ స్క్రోల్ బయటికి తీసిన తర్వాత బేబక్క గారు అయితే ఎలిమినేటెడ్ అనేసి ఉంది. అండ్ మణికంఠ గారు అయితే సేవ్ అయ్యారు ఈ వీక్. మనం నిన్నటి ఎపిసోడ్ లోనే ఆల్రెడీ చెప్పాము బేబక్క గారు ఎలిమినేట్ అవ్వచ్చు మేబీ అనేసి. ఎందుకంటే ఆమెకు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ఆమెకే చాలా తక్కువగా ఉంది. కాబట్టి బేబక్క గారు ఓటింగ్ ప్రకారం అయితే ఫస్ట్ వీక్ అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది బేబక్క. మణికంఠ గారు లోపలికి వెళ్ళిపోయారు అండ్ బేబక్క స్టేజ్ మీదకి వెళ్ళారు. బేబక్క గారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు, నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నాను, ఇంత ఫాస్ట్ గా నేను అప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు వచ్చేసానో దానికి కూడా కారణం తనకు తెలుసు. ఎందుకంటే ఆ కుక్కర్ వల్ల నేను బయటకు వచ్చేసాను. ఫస్ట్ డే ఏదైతే కుక్కర్ యొక్క గొడవ అయ్యిందో ఆ కుక్కర్ గొడవ వల్ల తినకి ఓటింగ్ రాలేదు. మేబీ నెగిటివ్ అయిపోయిందేమో. ఎంటర్టైన్మెంట్ అయితే చెయ్యాలనుకుంది. చూసాం కదా ఫస్ట్ డే కూడా ఆమె తన కామెడీ టైమింగ్తో మనందరిని అయితే నవ్వించింది. ఇంకా బహుశా ఉంటారనుకున్నాను నేను కూడా ఒక 3 to 4 వీక్స్. బట్ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు తన యొక్క ఏవి చూపించారు, ఈ వీక్ మొత్తం ఎలా ఉన్నారు అనేసి. ఏవి చూపించిన తర్వాత ఏవి చూసిన తర్వాత కొన్ని విషయాలను గుర్తుపట్టుకున్నారు. ఆ విషయాలను గుర్తుపట్టుకున్న తర్వాత నాగార్జున గారు ఒక చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే, ఈ హౌస్ లో ఎవరైతే ఉండడానికి అర్హులు కాదో వాళ్ళని రోడ్డు మీద పడే అనేసి అయితే చెప్పడం జరిగింది నాగార్జున గారు. బేబక్క అయితే ఎందుకంటే తనని ఎవరైతే నామినేట్ చేశారో, తనకి ఎవరైతే హౌస్ లోనే నెగిటివ్ గా ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళ ఫోటోలు రోడ్డు మీద పెట్టేశారు. ఫస్ట్ ఫోటో వచ్చేసరికి సోనియా గారిని, దాని తరువాత నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ మణికంఠ, వీళ్ళ నలుగురిని అయితే రోడ్డు మీద ఆ పిక్స్ తీసి రోడ్డు మీద పెట్టారు. మిగిలిన కంటెస్టెంట్లు అందరూ హౌస్ లో ఉండొచ్చు అనేసి ఆమె యొక్క అభిప్రాయం. ఈ రోజు ఫస్ట్ వీక్ లో అయితే బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. అసలైన యుద్ధాలు రేపు జరుగుతాయి. రేపు నామినేషన్ డే కాబట్టి నేను ఏగరగా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే మనకి బిగ్ బాస్ చూసే అంత టైం ఎవరికైతే లేదో, అంటే బిగ్ బాస్ మాక్సిమం 1 hour ఉంటుంది. ఆ 1 hour చూడడానికి ఎవరికైతే టైం లేదో వాళ్ళు మన రివ్యూని చూడండి. ఎందుకంటే మన రివ్యూ 7 to 10 minutes ఉంటుంది. మన రివ్యూలో 1 hourలో ఏం జరిగిందో ఆ మొత్తం విషయం మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఆ ఎపిసోడ్లో ఆ 1 hourలో ఏం జరిగిందో ఆ రివ్యూ మొత్తం 7 to 10 minutesలో అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఆల్సో సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.